చేసినట్లు మనం చూస్తున్నాం. ప్రేమించబడారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యమంటున్న నా యొక్క ప్రియ సహోదరుడా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. మరి నీ జీవితంలో ఎటువంటి క్రియ ఉన్నది? అనేక క్రియలు మనం చేస్తూ ఉండవచ్చు, మంచి కార్యాలు. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే క్రియ అని వాక్యం సెలవిస్తుంది. ప్రేమించబడారా, ఎట్టి విశ్వాసం మన యొక్క జీవితాల్లో ఉన్నది? ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, నువ్వు ఎట్టి మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పటికీ కూడా, నీ జీవితంలో అనేకమైన శక్తులు నిన్ను పీడించి బాధించుతున్నప్పటికీ కూడా, ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని ఆశ్రయించి దేవుని సన్నిధిలో నువ్వు సాగిలపడి ఆయనకు మొక్కి నమస్కరించి, ప్రభువా నాకు సహాయం చేయము, ప్రభువా నన్ను కనికరించుము తండ్రి, నన్ను కనికరించుము, నా వ్యాధిని స్వస్థపరచుము ప్రభువా, నేను విన్నాను తండ్రి, నేను విడిచిపెట్టడం లేదు, విశ్వసించాను ప్రభువా, విశ్వసించాను కనుకే నమ్ముచున్నాను తండ్రి, కనుక నాకు సహాయం చేయము ప్రభువా, నా జీవితంలో పాపం ఉన్నది తండ్రి, నేను విశ్వాసం ఉంచినట్లయితే సమస్త పాపము క్షమింపబడని వాక్యము సెలవిస్తున్నది నా తండ్రి, కనుక నేను విశ్వాసం ఉంచుచున్నాను ప్రభువా, నా పాపములు క్షమించండి, నేను వ్యాధితో బాధపడుచున్నాను తండ్రి. ఆనాడు సహాయం చేయమని చెప్పి రక్త స్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసు వద్దకు వచ్చినప్పుడు ఆ బిడ్డ సంపూర్ణ స్వస్థత మనం చూస్తున్నాం. మన జీవితాలలో ఈ ఉదయకాల సమయంలో ఎట్టి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనము ఆయన ఆశ్రయించినట్లయితే శరీరానికి స్వస్థతే కాదు, శరీరానికి ఆరోగ్యమే కాదు, నీ యొక్క జీవితానికి ఆయన నిత్య జీవం ఇస్తానని చెప్తున్నాడు. ప్రేమించబడారా, ఎప్పుడంటే ఆ నమ్మకములో నిలిచి ఉన్నట్లయితే, వినాలి, విశ్వసించాలి, నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. వినాలి, విశ్వసించాలి, ఆయనలో నిలిచి ఉన్న వారికి ఆయన ఏమిస్తున్నాడంటే నిత్య జీవం ఇస్తానన్నాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం మనం గమనించినట్లయితే ఒక మాట ఉన్నది. 3వ అధ్యాయం, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. ప్రైజ్ ది లార్డ్. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, అనగా సంపూర్ణ స్వస్థత గలవాడు, దేవునితో అంటగట్టబడి జీవించేవాడు. ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచారో, చూడండి, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడని వాక్యం సెలవిస్తున్నది. ప్రేమించువాడారా, ఆయన విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నీ జీవితానికి ఆయన ఏమిస్తాడట? నిత్య జీవం ఇస్తాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారు ఎక్కడ ఉన్నారంటే మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నారు. దేవునికి స్తోత్రములు. నా మాట విని, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో గమనించినట్లయితే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. నా మాట విని మనం విన్నామండి, విశ్వాసం ఉంచామా? విన్న తర్వాత విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచినట్లయితే వాడు నిత్య జీవము కలవాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎందుకంటే 25వ వచనం చూసినట్లయితే, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చి ఉన్నది. ఎవరండి మృతులు? యేసు క్రీస్తు ప్రభువును ఇంకను అంగీకరించిన వారు మృతులు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మృతులు. విని విడిచిపెట్టిన వారు మృతులు, విశ్వసించిన వారు మృతులు, ఆయనలో నిలిచి ఉండని వారు మృతులు అని వాక్యం సెలవిస్తున్నది. ప్రేమించువాడారా, ఆయన విశ్వాసం వచ్చినట్లయితే నీవు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నావు. దేవునికి స్తోత్రములు. మరి ఈనాడు నేను నీకు సహాయపడను అని ఆయన చెప్తున్నాడు. ఆయన సహాయము మనకు కావాలి అంటే మనలో ఏం కావాలి? నమ్మకము ఉండాలి. మనం భయపడకుండా ఉండాలంటే, మనం చూసాం ఇబ్రియులకు రాసిన పత్రికలో మనం చూసాం కదండి, ఆ మాటలో ఏం చెప్పుచున్నాడండి? 13వ అధ్యాయం 6వ వచనంలో మూల వాక్యంలో గమనించినట్లయితే, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. దేవునికి స్తోత్రములు. ఎందుకంటే ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను.
నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు? నర రూపము గలవాడు నన్ను ఏమి చేయగలడు? ఎందుకంటే వాడు ఎన్నుకున్నది శరీర సంబంధిని, కానీ నేను ఎన్నుకున్నది ఆత్మ సంబంధిని. దేవునికి స్తోత్రములు. నరుడు యుద్ధము చేయలేరు, కానీ నా దేవుడు ఆత్మ కనుక నా పక్షమున యుద్ధము చేస్తాడు కనుక నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై మనము ఉన్నాం. దేవునికి స్తోత్రం. అవును ప్రేమించేవారా, ధైర్యము కలిగి పెంచుకున్నాడు, ఎన్నుకున్నాడు. కానీ మనం ఏం చేయాలంటే నమ్మకముగా జీవించాలి. నమ్మకముగా జీవించినట్లయితే, అనగా విశ్వాసం నుంచి మనం జీవించినట్లయితే ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదని చెప్పేసి వాక్యం సెలవిస్తున్నది. ప్రేమించారా, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము ఆఖరి వచనం 14వ వచనంలో చూసినట్లయితే, వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండబడిన వారు, దేవునికి స్తోత్రములు, యుద్ధము చేసేవారు, రాజులకు రాజు ప్రభువునట్టుకి కూడా యుద్ధము ఆయన చేయడం లేదు, కానీ ఆయనతో ఉన్నవారు, దేవునికి స్తోత్రములు, ఆయనతో నడుస్తున్నవారు, ఆయనతో జీవిస్తున్నవారు, ఆయనకు ఆత్మ కట్టము ధరింప చేయబడిన వారు, పిలువబడిన వారు, దేవునికి స్తోత్రములు, వారు పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారై చూడండి, ఒకటి పిలువబడిన వారై ఉండాలి, పిలువబడితే సరిపోదండి. రెండవది ఏర్పరచబడిన వారై ఉండాలండి. మూడవది నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ బల రాజులను జయించెను. దేవునికి స్తోత్రములు.